ఎత్తుపల్లాల గురించి మీకు ఈరోజు వివరణ చెప్పదలుచుకున్నా. చూడండి, ఈ ఉత్తరం గోడ వైపు పెద్ద గృహం కట్టబడ్డది అనుకున్నప్పుడు, లేక మీరు ఈ ఉత్తరం ప్రహరీ గోడను కొంచెం ఎత్తుగా కట్టి దక్షిణ ప్రహరీ గోడ కొంచెం చిన్నగా కట్టినాం అనుకున్నప్పుడు, మళ్ళీ మీరు దాన్ని పెంచలేని ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు, లేక ఇక్కడున్న స్థలాలు కొంచెం డౌన్గా ఉండి ఇక్కడ ఉన్న స్థలాలు ఎత్తుగా ఉన్నప్పుడు, మీరు మీ ప్రహరీ గోడ చిన్నగా ఉందని, ఈ ఉత్తరం వలస ఎత్తుందని ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు, అంటే దీని ఉద్దేశం అంతా ఏంటంటే దక్షిణం పల్లమైందని, అలాంటప్పుడు పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. రావణాసురుని లంకలో ఆంజనేయుడు ఎప్పుడైతే కూర్చోవాలంటే కుర్చీ కోసం తన తోకను అల్లుకున్నాడో, అలాంటి అల్లుకున్న ఫోటో తీసుకొచ్చి కొంచెం మంచిది శుచిది మంచి ఫోటో తీసుకొని వచ్చి 3 రోజులు కనుక మీ దేవుని దగ్గర పెట్టి పూజ చేసి ఆ తర్వాత మీరు ఈ గోడకు తగిలించండి. ఖచ్చితంగా ఈ పల్లపు దోషాలు, ఇక్కడ పల్లం ఉన్న దోషాలు వెంటనే తొలగిపోతాయి. ఇది మీరు ప్రయత్నించి చూడండి.